అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకట్రామరెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్ఎన్సి హాస్పిటల్, చింతల్. ఈ మధ్య రీసెంట్గా ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మోస్ట్ కామన్గా వినే ఈ కండిషనే ఏవియన్. ఏవియన్ అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్. ఇది మెయిన్ హిప్ జాయింట్లో వస్తుంది. దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం. సో ఇది ఏంటంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఈ హిప్ జాయింట్లో మనకి ఈ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్కి ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయి అది కుళ్ళిపోవటాన్ని ఏవియన్ అంటాం. ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే బ్లడ్ సప్లై లేక కుళ్ళిపోవటాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం, ఏవియన్ అంటాం. అది దీనికి చాలా చాలా కాజెస్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఇది ఆ బ్లడ్ సప్లై ఎందుకు తగ్గుతుందంటే, ఒకటి ఏమైనా ట్రామా లైక్ ఏమైనా ఫ్రాక్చర్ అవ్వచ్చు, ఏమైనా డిస్లొకేషన్ అవ్వచ్చు, లేదంటే చాలా ఇంకా వేరే బ్లడ్ డిజార్డర్ కండిషన్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా అంటాము. ఆ బ్లడ్ డిజార్డర్స్లో అవ్వచ్చు, లేకపోతే డైవింగ్ చేసేవాళ్ళు డీప్ డైవర్స్లో అవుతుందన్నమాట. సో దాన్ని డీకంప్రెషన్ సిక్నెస్ అంటాము. అది అవ్వచ్చు. లేదన్నా స్మోకింగ్, ఆల్కహాల్, ఈ హైపర్ కొలెస్ట్రాలిమీ అంటాం, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇది అవ్వచ్చు అనమాట. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏ రీజన్ లేకుండా ఇడియోప్యాథిక్ అంటాం, ఏం రీజన్ లేకుండా కూడా అవ్వచ్చు. అండ్ మల్టీఫ్యాక్టోరియల్, ఇవన్నీ కలిపి కూడా అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఏవియన్. సో దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ హిప్ జాయింట్ పెయిన్. ఇలా తుంటి భాగంలో పట్టేసిందని చెప్తారు, నొప్పి వస్తుంది, లేకపోతే పట్టేసిందని చెప్తారు. లేకపోతే ఇక్కడ వెనక భాగం ఈ బటక్స్ దగ్గర పట్టేసింది అంటారు. అప్పుడప్పుడు ఆ నొప్పి కింద మోకాలు దాకా వస్తుందని చెప్తారు అనమాట. ఎక్కువ ఎప్పుడంటే ఈ పెయిన్ ఎక్కువ కూర్చొని లేసేటప్పుడు, లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కింద కూర్చొనికి రాదనమాట. వాళ్ళు కింద కూర్చునేటప్పుడు కానీ, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ ఈ పెయిన్ బాగా సివియర్గా ఉంటుంది. యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెస్ ఆ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. సో ఇది డయాగ్నోసిస్ ఏంటంటే, ఫస్ట్ మనకి సిమ్టమ్స్, పేషెంట్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు సిమ్టమ్స్. ఫస్ట్ ఏంటంటే విల్ గెట్ వన్ ఎక్స్రే, బేసిక్ ఎక్స్రే తీస్తామండి. సో దాంట్లో మనకి స్టార్టింగ్ స్టేజెస్లో కనపడపోవచ్చు, ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్ మనకి ఎక్స్రేలో కనపడవు. సో దానికి విల్ అడ్వైస్ ఎంఆర్ఐ బేస్డ్ ఆన్ ద క్లినికల్ సిమ్టమ్స్ బట్టి విల్ అడ్వైజ్ ఎంఆర్ఐలో మనకి తెలుస్తుంది అనమాట. అది ఏ స్టేజ్లో ఉంది, దానికి ఎలా ట్రీట్ చేయగలమని చెప్తాం దానికి. సో దానికి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి, నాన్ ఆపరేటివ్ అండ్ ఆపరేటివ్. నాన్ ఆపరేటివ్ అంటే సర్జరీ లేకుండా ఫస్ట్ ఏంటంటే ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. తర్వాత బిస్ఫాస్ఫోనేట్స్ అంటాము. ఏదైతే ఆ కుళ్ళిపోవటం ఉంటుందో అది తగ్గించడానికి బిస్ఫాస్ఫోనేట్స్ అని ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ పెడతాము. ఇన్ కేస్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ పెడతాము. యాస్పిరిన్, రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ పెడతాము. సో ఇవన్నీ పెడతాము. ఇవన్నీ పెట్టినా కూడా ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. జస్ట్ డిక్రీజ్ ద ప్రోగ్రెషన్ అనేది, టు డిక్రీజ్ ద ప్రోగ్రెషన్ ఆ ట్యాబ్లెట్స్ పెడతాము. సో మెయిన్ వచ్చేసి దీంట్లో స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు. స్టేజ్ 1 వచ్చేసి వెరీ వెరీ మైల్డ్ చేంజెస్ ఉంటాయి, ఎక్స్రేలో కనపడదు, ఓన్లీ ఎంఆర్ఐలో కనిపిస్తుంది. సో ఆ స్టేజ్లో మనం ఈ ట్యాబ్లెట్స్ అనేవి మంచిగా పనిచేస్తాయి. ట్యాబ్లెట్సే కాదు, స్టేజ్ 1 అండ్ నెక్స్ట్ వచ్చి స్టేజ్ 2లో కూడా మనం డీకంప్రెషన్ అని చేస్తాం. ఏదైతే ఆ కుళ్ళిపోయిందో మనం ఆ బోన్ డ్రిల్ చేసి ఇక్కడ నుంచి డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి ఆ కుళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళి అది డీకంప్రెస్ చేస్తాం. డీకంప్రెషన్ చేస్తే అక్కడ కొంచెం బ్లడ్ సప్లై పెరిగేసి కొంచెం ఆ హీలింగ్ పొటెన్షియల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డీకంప్రెషన్ అంటాం. అది కూడా చాలా రకాలు ఉంటాయి మనకి. సో ఇక్కడ డ్రిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టెమ్ సెల్స్ వేయచ్చు, పిఆర్పి వేయచ్చు, లేదంటే కింద కాల్ నుంచి తీసి బోన్ గ్రాఫ్ట్ అంటాం, ఇక్కడ పెట్టవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ వాస్కులరైజ్డ్ ఉంది, ఫ్రీ ఫిబ్లా బోన్ గ్రాఫ్ట్ అంటాము, అంటే విత్ బ్లడ్ సప్లై ఉండేది వాస్కులరైజ్డ్ అంటే అది పెడతాము. లేదంటే ఇలియాక్ క్రెస్ట్ బోన్ గ్రాఫ్ట్ పెడతాము. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట దానికి. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈ కొంచెమే కుళ్ళిపోయింది అంటే ఈ పార్ట్ని ఇట్లా తిప్పుతాం, ఈ బాల్ని ఇట్లా తిప్పుతాం. సో దట్ ఏదైతే టచ్ అవుతుందో ఈ జాయింట్లో అది కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో నాన్ వెయిట్ బేరింగ్ సర్ఫేస్ అంటాం, అక్కడికి వెళ్ళిపోయింది. దాన్ని రొటేషనల్ ఆస్టియాటమీ అంటాం. అది ఈ మధ్య ప్రాక్టీస్ చేయట్లేదు, కానీ అది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. సో ఇది నేను చెప్పిన ఇవన్నీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ అప్ టు గ్రేడ్ 3 వరకు చేసే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనమాట. కొంతమందికి గ్రేడ్ 4 వెళ్ళిపోతుంది. గ్రేడ్ 4 అంటే ఇంకా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఏంటంటే ఈ బాల్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే రౌండ్ షేప్లో ఉండాల్సిన బాల్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయినప్పుడు ఇంకా మనం ఈ డీకంప్రెషన్ చేసినా ఏం పనికి రాదనమాట.
వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఈవెంచువల్లీ ఇదంతా ఈ జాయింట్ అంతా అరుగుదల అయిపోద్ది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. సో అరిగింది తీసేస్తాం. సో ఈ బాలు కప్పు రెండు తీసేసి కొత్త బాలు కొత్త కప్పు వేస్తాం అన్నమాట. దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. అది చేయాల్సి వస్తుంది. మెయిన్ ఈ మధ్య ఎందుకు వచ్చినాయి అంటే ఇదివరకు నుంచే ఉన్నాయి, ఈ మధ్య కొంచెం ఎక్కువ బయటపడుతున్నాయి. ఎందుకంటే ఒకటి కోవిడ్ వల్ల చాలామంది అడ్మిట్ అయ్యి స్టిరాయిడ్స్ తీసుకోవటం వల్ల యూజువల్గా కొంతమందికి ఏంటంటే ముందు నుంచే తీసుకుంటారు. ఆస్తమా పేషెంట్స్ కానీ ఏమన్నా స్కిన్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు క్రానిక్ స్టిరాయిడ్ యూజ్ అంటాం, అంటే చాలా రోజుల నుంచి తీసుకునే వాళ్ళలో ఇది కామన్ అనమాట. బట్ కోవిడ్ వల్ల హై డోస్ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల కొంతమందికి ఇలా ఎక్కువ ఇది అవుతుంది అనమాట, ఎక్కువ కనిపిస్తుంది, మనకి ఎక్కువ బయటపడుతుంది. ఎక్కువ మన ఏజ్ గ్రూప్ లైక్ 30s 40s ఉండే ఏజ్ గ్రూప్స్ ఎక్కువ మేల్సే వస్తారండి చాలా మటుకు. ఎందుకంటే మేల్స్లో చాలా మోస్ట్ కామన్ అనమాట. సో మొగాళ్ళలో అది 30s to 40s ఉండే మధ్యలో వాళ్ళలో వస్తారనమాట. వ్యాక్సిన్ వల్ల అయితే రాదండి, ఇది నాట్ ఎట్ ప్రూవ్డ్. వ్యాక్సిన్ వల్ల అయితే కాదు, బట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టీరాయిడ్స్ అనమాట ఇది. ఇప్పుడు ఈ మధ్య ఈ యంగ్ పేషెంట్స్లో ఈ మోకాళ్ళ నొప్పులు అనేది మెయిన్లీ డ్యూ టు ఒకటి పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ పొల్యూషన్ కానీ లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఎక్కువ ఎక్సర్సైజ్ లేక అలానే కూర్చొని చేసే జాబులు, పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని చేసే జాబులు, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్, అంటే సూర్యరశ్మికి సరిగ్గా ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్ అవ్వకపోవటం, అంటే సన్లైట్ సరిగ్గా పడకపోవటం వల్ల. సో ఈ మల్టీఫ్యాక్టోరియల్ కాజెస్ వల్ల మనకి ఏంటంటే ఆ అరుగుదల అనేది కొంచెం త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. బోన్స్ వీక్ అయ్యి అరుగుదల స్టార్ట్ అవుతుంది. ఆర్ఎన్సీలో మనకి ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ మనకి ఈ ఫ్రాక్చర్స్ లైక్ అన్ని ఫ్రాక్చర్స్ ట్రామా అంటాం, అన్ని ఫ్రాక్చర్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ లైక్ నరాలు కట్ అవ్వటము లేకపోతే రక్తనాళాలు కట్ అవ్వటము, అవన్నీ రిపేర్స్ అవుతాయి ఇక్కడ. అండ్ ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ లైక్ మెయిన్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ అండ్ సమ్టైమ్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో ఈ ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్స్, ఎనీ ట్రామా ఆర్ ఎనీ స్పైన్ సర్జరీస్ లైక్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న, స్పైన్ ఫిక్షన్స్ ఉన్న, లేకపోతే స్పైన్ ట్రామా ఫ్రాక్చర్స్, స్పైన్లో ఫ్రాక్చర్స్ అయినా దానికి అవుతుంది. ఇంకా అన్ని పిల్లలకు సంబంధించిన ఆర్థోపెడిక్స్, పిల్లలకు సంబంధించిన మన ఈ ఫ్రాక్చర్స్ కానీ వాళ్ళలో డిఫార్మిటీ కరెక్షన్స్ అని ఉంటాయి. పిల్లలకు కొంచెం వంకర కాళ్ళు వంకర చేతులు ఉన్న వాళ్ళు అవి కూడా డిఫార్మిటీ కరెక్షన్స్ అవుతాయి. ఇంకోటి పెద్దల్లో పెద్దల్లో అయ్యేది ఏంటంటే జస్ట్ సింపుల్ ఫాల్, ఇంటి దగ్గర జారిపడి ఫ్రాక్చర్లు అవుతాయి అన్నమాట. సో జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటాం. సో ఫర్ దట్ ఆల్సో మనకి ట్రీట్మెంట్ ఉందండి. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది.